రామాయణంలోంచి ఈ విషయం అర్థమైతే కనపడ్డదంతా ఆక్రమించడం, తడికిలు కట్టడం, నాదనడం, ఇతరుల్ని బాధ పెట్టడం ఎంత ప్రమాదకరమో, అది విష్ణువు యొక్క ఆగ్రహములకు ఎంత కారణమవుతుందో, మనిషి ఎంత జాగ్రత్తగా బ్రతకాలో అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస ఒక చోట అంటారు, భగవంతుడు పకపక నవ్వుతాడా అని అడిగారు ఎవరో పరమహంసని. అడిగితే ఆయన అన్నారు, నవ్వకపోవడం ఏమిటి, రోజు అసలు నవ్వుతూనే ఉంటాడు పకపక, ఎందుకంత వికవిక, అలా నవ్వడం ఎందుకని అడిగారు. ఇత పూర్వం ఎందరో ఈ 400 గజాలు, ఈ 300 గజాలు, ఈ 200 గజాలు నావి అని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు. ఇదిగో ఇవాళ వీడు బయలుదేరాడు రిజిస్టర్ ఆఫీస్కి కాగితాలు రాసుకొని. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో మళ్ళీ ఇవాళ చూడింది రిజిస్ట్రేషన్లో అని పరమేశ్వరుడు నవ్వుతూనే ఉంటాడయా అన్నాడు. అంటే యథార్థమునకు ఈ భూమి ఎప్పుడూ ఆయన సొత్తు. అందుకే నిద్ర లేవగానే కూడా మొట్టమొదట పాదం పెట్టే ముందు సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని ఆ తల్లికి నమస్కారం చేసి లేస్తాను తప్ప ఈ భూమి నాది అనగలిగిన వాడు ఉండడు. ఎవడైనా చిట్ట చివరికి ఆ భూమిలోకి వెళ్ళిపోవలసిన వాడే. ఎంత నాదన్నవాడైనా చివరికి 6 అడుగులో 5 అడుగులు అందులోకి వెళ్ళిపోవలసిన వాడే, అందులో కలిసిపోవలసిన వాడే. భూమి నాదేమిటి, భూమిని పాడు చేయడం ఏమిటి? కాబట్టి కాపిలం రూపమాస్తాయా ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాహ. ఇప్పుడు విష్ణువు కపిల మహర్షి అన్న రూపంతో ఉన్నారు. ఆయన గ్రహిస్తారు ఏదో ఒకనాడు వీళ్ళ తెంపరితనాన్ని. ఆయన గ్రహించిన నాడు మామూలుగా ఉండదు ఆయన ఆగ్రహం. ఎందుకని అంటే ఏదో ఒక చిన్న దోషం అయితే వేరు, మొత్తం భూమిని పాడు చేస్తున్నారు వీళ్ళు. మొత్తం భూమిని భేదించి గోతులు పెడితేస్తున్నారు. దానివల్ల భూమి పాడైపోట్లా, ఎన్ని ప్రాణులు నశించిపోతున్నాయి వీళ్ళ అత్యుత్సాహానికి. ఆయన ఆగ్రహించిన నాడు అస్త్రం అక్కర్లేదు, ధనస్సు పట్టుకోక్కర్లేదు. ఆగ్రహించి చూసి ఒక హుంకారం చేస్తే చాలు, వీళ్ళు చనిపోవడం కాదు బూది కుప్పలైపోతారు, ఉత్తరగతులు లేకుండా పోతారు. అంటే రామాయణం ప్రాతిపదిక చేసుకున్నప్పుడు, రామాయణానికి వారసులం అన్నప్పుడు భూమి జోలికి వెళ్ళడం, భూమి విషయంలో చెలగాటం, భూమిని పాడు చేయడం ఎంత ప్రమాదకరమైన విషయమో మనకు అర్థమవుతుంది. రామాయణము ఏదో చదువుకునో వినో విడిచిపెట్టే కథ కాదు. రామాయణం జీర్ణమైతే మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అందుకే బ్రహ్మగారు చెప్పిన మాట వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ 60,000 మంది పాతాళం దాకా వెళ్ళి యజ్ఞాశ్వం కనపడలేదని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు మీరు చెప్పినట్టే భూమినంతటినీ భేదించాం, కానీ మాకెక్కడా కనపడలేదు యజ్ఞాశ్వం అన్నారు. ఆయన అన్నాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వేరొక మాట భూమినంతటినీ భేదించి పాతాళ లోకం వరకు వెళ్ళిపోండి. ఎక్కడో